అమ్మ మనసు రెండవ భాగం. రచన ఎస్ఎస్ సుజాతమ్మ, చిత్తూరు. స్టేజీ రాగానే బస్సు దిగారు పావని మిత్ర బృందం. బస్సు వచ్చే సమయానికి ముందుగానే ట్రాక్టర్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు ట్రాక్టర్ రాలేదు. ఇప్పుడెలా? చాలా కష్టంగా అనింది పావని. ఏముంది, నటరాజా సర్వీస్ అన్నది స్నేహితురాలు. బాబోయ్, నడవడం నా వల్ల కాదు, నేను ఇక్కడే కూర్చుంటా గారాబంగా అంది పావని. అరే, అలా అంటే ఎలా? చీకటి పడుతుంది. కావాలంటే నీ బ్యాగ్ నాకివ్వు, నేను మోస్తాను అంది మరో స్నేహితురాలు. తీసుకో, తేలిగ్గా తన బ్యాగును వాళ్ళకిచ్చేసింది. ఒక విధంగా రాకుమార్తెలాగా ప్రవర్తిస్తుంటుంది. తల్లిదండ్రులు తనకు కల్పించే సౌకర్యాలను ఆ ఊరి పిల్లలు కూడా ఉపయోగించుకోవడం వలే కాక, వర్మ, ఊర్మిళపై గల గౌరవంతో పావనిని అందరూ గౌరవిస్తుంటారు. దాంతో మరింతగా గారాలు పోతూ ఉంటుంది పావని. మగపిల్లలు కాస్త దూరంగా రాళ్లను తన్నుతూ విసురుతూ వీరితో పాటే నడుస్తున్నారు. దారిలో వేగంగా నడవక ఆ చెట్టు కింద కూర్చుంటూ ఈ చెట్టు కింద కూర్చుంటూ ఆలస్యం చేస్తోంది పావని. ఇదిగో, ఇలా ఆలస్యం చేస్తే పాపం మీ అమ్మ పరిగెత్తుకొచ్చేస్తుంది అంది మహి. నిజమే, పాపం ఆవిడ ఇప్పటికే కంగారు పడుతూ ఉంటుంది అంది సుమతి. ఆ విషయం పావనికి కూడా తెలుసు. కానీ తల్లి తన కోసం పరిగెత్తుకు రావడం అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతుంది స్నేహితుల మధ్య. మహి ఇది గ్రహించింది. ఆ విషయంలో పావని అంటే నచ్చదు. ఆంటీని అలా కష్టపెట్టడం అస్సలు ఇష్టం ఉండదు. అంతలో ఊర్మిళ వారు అనుకున్నట్టుగానే దూరంగా వస్తూ కనిపించింది. అయితే ఒంటరిగా కాక మహి వాళ్ళ అమ్మతో కలిసి వస్తోంది. పావని మొహంలో గర్వంతో కూడిన ఆనందం తొణికిసలాడగా మహికి తల్లిని చూడగానే కోపం వచ్చింది. దగ్గరకు రాగానే పావని చిన్నపిల్లలా పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లిని కరుచుకుంది. ట్రాక్టర్ ఎందుకు పంపించలేదమ్మా? గోముగా అడిగింది. డ్రైవర్ రాలేదమ్మా. పో, నా కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి తెలుసా? తల్లిపై వాలిపోతూ అంది. 100 అడుగులు కూడా నడవలేదు, అప్పుడేనా? మరి మీ అమ్మ 2 కిలోమీటర్లు నడిచి వచ్చినట్టుంది ఎగతాళిగా అంది సుమతి. పోవే, చూడమ్మా, మరింత గారాలు పోయింది. మరోవైపు మహి వాళ్ళ అమ్మతో పోట్లాడుతుంది. ఎందుకు ఇంత దూరం నడిచి వచ్చావు? మహి కోపంగా. పొలం నుండి వచ్చేశాను, ఊర్మిళక్క వెళ్తుంది కదా అని వచ్చాను సంజాయిషిగా అనింది కూతురికి భయపడుతూ. చాలే, ఇక ఇంట్లో ఏం పనులు లేవా? లేదంటే కాసేపు కూర్చోకూడదా? పొద్దస్తమానం పొలంలో పని చేసి మళ్ళీ నడవాలా? మళ్ళీ రాత్రికి కూడు వండాలన్నా కొద్దిసేపు కూడా విశ్రాంతి లేకుండా ఎట్లా నీకు? కోపంగా ప్రశ్నించింది. లేదులే కొడకా అంటూ కొంగు ఉన్న మూటగట్టున కాల్చిన అలసందకాయలు తీసి తలా కొన్ని ఇచ్చింది తినమని. నాకు వద్దు, నువ్వే తినిపో అలిగినట్టుగా అనింది మహి. నాకు కాళ్ళు నొప్పులు లేవులే, బానే ఉన్నాను అంది తల గోక్కుంటూ. అలా కాదమ్మా, అలా అనవసరంగా కష్టపడిపోతే ఎట్లా? మేము ఎలాగూ నడవాల్సిందే కదా. నువ్వు రావడం వల్ల నీకు శ్రమ తప్ప మాకేమైనా లాభమా? పోనీలే మహి, నీ మీద ప్రేమతోనే కదా వచ్చింది అంది పావని. మరి మనకు అమ్మపై ప్రేమ ఉండాలిగా. పొద్దస్తమానం ఎండలో కష్టపడుతూనే ఉంటుంది, సుఖం లేకుండా. మళ్ళీ ఏమిటిది అంటూ తల్లి భుజంపై చేయి వేసుకుని నడవడం మొదలుపెట్టింది. నాకు మాత్రం మా అమ్మ వస్తేనే ఇష్టం మరింత గారంగా అంది పావని. అందరూ నడుస్తుండగా, అమ్మ, కొత్త సినిమా చూపిస్తానన్నావు అడిగింది పావని. నాన్నకు ఈరోజు ఏదో పనిందట, రేపటికి రెడీ అవుతుంది. ఏం సినిమా? ఎవరి హీరో? ఎట్లా ఉంటుంది? ఉత్సాహంగా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు పిల్లలు. ఊర్మిళ ఆ ఊరికి వచ్చినాక ఫారెస్ట్ ఆఫీసుకు చెందిన ఒక పెద్ద గదిని సినిమా హాలులా చేసింది. అది పాతకాలపు కొట్టంలా ఉంటుంది. చుట్టూ కమ్ములతో కంచెలాగా పైకప్పును ఆనుకుని ఉంటుంది. పైన బోదెతో కప్పబడి ఉంటుంది. ధారాళంగా 2 ఏనుగులు పట్టేంత స్థలం. అది ఎందుకు కట్టారో తెలియదు కానీ చాలా రోజుల నుంచి ఉపయోగంలో లేదు. వర్మ ఇంట్లో ఉన్న ప్రొజెక్టర్తో అక్కడ సినిమాలు వేసి సరదాగా చూస్తూ ఉంటారు వర్కర్స్. దాన్ని గ్రామస్తులకు కూడా అలవాటు చేసింది ఊర్మిళ. టీవీలో కంటే పెద్ద శబ్దంతో పెద్ద స్క్రీన్లో ఊర్లో వాళ్ళు కూడా కలిసి చూడడం సరదాగా ఉంటుంది. ఇప్పుడు పావని దాని గురించే మాట్లాడింది. పావని కూడా అందరితో కలిసి అక్కడ సినిమా చూడడం ఇష్టం. ఊరందరూ స్పెషల్గా చూస్తూ ఉంటే చక్కగా రెడీ అయి వెళ్ళి కూర్చోవడం ఇంకా ఇష్టం. అందరూ సినిమాని శ్రద్ధగా లీనమై చూస్తున్నారు. ఓ 20 నుంచి 30 మంది దాకా గదిలో ఉన్నారు. పెద్ద శబ్దంతో సినిమా జరుగుతోంది. ఉన్నట్టుండి ఏమైందో ఏమో, చుట్టూ మంటలు అంటుకున్నాయి. ఉన్నది ఒకే ద్వారం. అందరూ అక్కడి నుండే బయటికి రావాలి. బయట మండుతున్న విషయం వీరికి తెలియలేదు.
కమ్ముల గుండా వేడి వెలుగు లోపలికి రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన లోపలున్న వారు అరుస్తూ అప్రమత్తమై పరిగెత్తండి పరిగెత్తండి అంటూ ద్వారం వైపు వెళ్లారు. క్షణాల్లో మంటలు పెద్దవై బయట నుండి అరుపులు వినిపిస్తున్నాయి. వీళ్ళకి ఏం జరుగుతోందో తెలియలేదు. ఇంటి చుట్టూ వేసిన కొయ్యలు అంటుకున్నాయి. పైకప్పు మీద ఉన్న కొయ్యలు కూడా అంటుకున్నాయి. ఇద్దరు మగపిల్లలు తలుపులు తెరిచి కొంతమందిని బయటకు తోసేశారు. అంతలో పైనుండి అంటుకున్న పెద్ద చెక్క దొంగ విరిగి గుమ్మంలో పడింది. ఉన్న ఒక్క ద్వారం నుండి కూడా తప్పించుకోవడం కష్టమైపోయింది. రక్షించాలి అనుకున్న మగపిల్లలు భయపడిపోయారు. ఆ సంఘటనతో పావని భయభ్రాంతులైంది. అక్కడ ఎవరు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో లేరు. ఎవరి ప్రాణాల కోసం వాళ్ళు భయపడి పరిగెత్తుతున్నారు. ఎటుపోవాలో తెలియడం లేదు. ఊహించని ఆ సంఘటనతో ఊర్మిళ కూడా భయపడిపోయింది. చుట్టూ సెగలు, అవి ఒంటికి తగులుతుంటే ఆలోచించే శక్తి కూడా కోల్పోయింది. అంతలో బయటకు వెళ్లిన వారు విషయం అందరికీ తెలియజేయడంతో బయట నుంచి కొంత సహాయం అందడం మొదలైంది. నలువైపుల నుండి కమ్ములను లాగి విరగ్గొట్టి రక్షణ చర్యలు మొదలెట్టారు. కానీ అప్పటికే రూములో ఉన్న కుర్చీలు, నులక మంచాలు అంటుకునేశాయి. చురుగ్గా ఉన్నవారు తెగించి మంటల్లో దూకి బయటపడుతున్నారు. వారు బయటికి రాగానే వారిపై నీళ్లు పోస్తున్నారు ఊరి జనం. ఒకవైపు పావని అమ్మా అమ్మా అంటూ గట్టిగా పట్టుకుంది. ఊర్మిళ కూతుర్ని కోపంగా విదిలించి నాపై పడతావేంటి, నువ్వెళ్ళు తప్పించుకో అంది. తను ఏ వైపు నుండి తప్పించుకోవాలా అని ప్రయత్నిస్తూ. ఊర్మిళ చీర కూడా అంటుకుంది. బయట నుండి పర్లేదు, వచ్చేయండి వచ్చేయండి అంటూ ఇక్కడ ఆర్పుకొందాం అని అరుపులు వినిపిస్తున్నాయి. ఆ కంగారులో చీర కొన్న మంటలు ఆర్పడానికి ప్రయత్నించింది ఊర్మిళ. కొద్దిగానే అంటుకోవడం వల్ల ఆరిపోయింది. కానీ బుర్ర పని చేయడం మానేసింది. చుట్టూ సెగ, పావని ఏడుపు. ఏం జరుగుతోందో తెలియడం లేదు. అప్పటికే చాలా వరకు బయటకు వెళ్ళిపోయారు. లోపల ఊర్మిళ, పావనితో పాటు మరో ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందరి శరీరాలు కూడా కొద్దో గొప్ప అంటుకున్నాయి. వాళ్ళ ఆహాకారాలతో పావని మరింత బిగ్గరగా ఏడుస్తోంది గాని తప్పించుకునే ప్రయత్నం చేయక భయంతో తల్లి చుట్టూ పరిగెడుతోంది. ఊర్మిళ కూతురు విషయం మర్చిపోయింది. ప్రాణభీతి పట్టుకుంది. ఎండాకాలం బాగా ఎండిన కొయ్యలు, కసువు, మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆర్పేందుకు కావలసిన నీళ్ళని మనుషులు బిందెలతో మోయాల్సి వస్తోంది. పైపులు ఇండ్ల దగ్గర నుండి తేగలిగారు గాని నీటికి తగినంత ఫోర్స్ లేకపోయింది. అప్పటికి ఎలాగో అలా ద్వారం వద్ద ఉన్న మంటలని అతి కష్టం మీద కొంచెం అదుపు చేయగలిగారు. చేసి ఎద్దుల బండిని నీటితో తడిపి మొత్తం తడిగుడ్డలు పరిచి కాడెకు తాడు కట్టి ద్వారం గుండా బండిని లోపలికి తోశారు. దాని మీద కూర్చుంటే బయటకు లాగేస్తాము అని గట్టిగా అరిచి చెబుతున్నారు. అగ్నికీలల శబ్దాల్లో మాటలు కూడా సరిగ్గా చేరడం లేదు. ఊర్మిళకు బండి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. దానికి ఉన్న తాడుని చూసి మిగిలిన ఇద్దరు గబుక్కునెక్కేశారు. ఎక్కడం, బండిని లాగడం మొదలుపెట్టారు. అప్పుడు అర్థమైంది. ఊర్మిళ పరుగున వెళ్ళింది. పావని మంటలకు భయపడి అమ్మా అమ్మా నన్ను పట్టుకో అంటున్నా పట్టించుకోక ప్రాణభయంతో వెళ్లిపోతున్న బండి వైపు పరుగు తీస్తూ మంటలను దాటి బండిని పట్టుకోబోతుండగా పావని చేయి పట్టుకోబోతే విడిపించుకొని బండిని ఎలాగోలా వేలాడుతున్నట్టుగా పట్టుకుంది. ఎద్దులకు ఉన్న బలం మనుషులకు లేకపోవడంతో బండిని లాగలేక లాగుతుంటే ఒంటరిగా మిగిలిపోయిన పావని తనని వదిలి నిర్దాక్షిణ్యంగా వెళ్లిపోతున్న తల్లిని హతాసురాలై దిగ్భ్రాంతి చెంది చేతులుడిగిన దానిలా చూస్తూ కూర్చుండిపోయింది. బయటకు లాగిన బండిలో నుంచి ముగ్గురిని దింపి వాళ్లపై నీళ్లను బిందెలతో పోశారు. ఊర్మిళ చీర సిల్క్ది కావడంతో సెగకు ముడుచుకుపోయింది. అంతేకాక లాగినప్పుడు దారిలో మంటలకి అంటుకుంది. నీళ్లు పైన పడగానే ఊపిరి తిప్పుకోలేక నీరసంగా వాలిపోయింది. అప్పటికి ఈ ప్రమాదం జరిగి అరగంట కూడా కాలేదు. మనుషుల్ని భయభ్రాంతులను చేసేసింది. మహి, సుమతి కూడా ఈ ప్రమాదంలో ఇరుక్కున్నా మొదట్లోనే బయటపడిపోయారు. బయట నుండి తమతో ఉన్నవారు ఎలా బయటకు వస్తారా అని చూస్తున్నారు. పట్టపగలు కావడం, మంటల్లో ఇరుక్కున్న కమ్ముల మధ్య నుండి అప్పుడప్పుడు లోపల పరిస్థితి తెలుస్తూ ఉంది పైకెక్కి కూర్చున్న మహి, సుమతులకు. ఊర్మిళ వచ్చేయడంతో తప్పించుకునే మరే ప్రయత్నం చేయక నిస్త్రాణంగా కూలబడిన పావనిని చూసి భయంతో రాఖీగాడు దగ్గరకు వచ్చి ఒరే లోపల పావని ఉంది అంటూ అతన్ని గట్టిగా పట్టి కుదిపేశారు. ఏయ్ మళ్ళీ బండిని పంపాగా ఎక్కమను, లాగేస్తాము అన్నాడు మొరటుగా.
అది కాదు, అది ఏ ప్రయత్నం చేయక కూర్చునేసింది అంది మరింత భయంతో. మరే, నేనేం చెయ్యాలా? భయపడిపోయిందేమో. ఏమో, ప్లీజ్ కాపాడు. ఎలా? లోపలికి వెళ్ళాలంటే పైనున్న దుంగలు ఏ క్షణమైనా రాలిపడేటట్లున్నాయే అన్నాడు రాఖీగాడు. మరి ఎట్లా? ఏదో ఒకటి చెయ్యి. అరే, నేను ఇంకేం చెయ్యాలా? ఇందాక బండి పంపే ఐడియా నువ్వే ఇచ్చావుగా, ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యి తొందర పెడుతూ అంది. ఈసారి ఒకటేగా, ఎక్కితే త్వరగా లాగేయచ్చు. కానీ దాని బుర్ర పనిచేస్తున్నట్టు లేదు, గమ్మున కూర్చునేసింది. సుమతి ఊర్మిళ ముందు కూర్చుని తట్టి లేపే ప్రయత్నం చేసింది, ముఖం మీద నీళ్లు చల్లుతూ. ఆంటీ, ఆంటీ, పావని లోపలే ఉంది. ఎంత అరిచినా ఉలకక పలకక కూర్చుంది. మీరైనా పిలవండి. జనం చేసిన ఉపచర్యలతో కోలుకున్న ఊర్మిళకు సుమతి పిలుపుతో కూతురు గుర్తొచ్చింది. ఓరి దేవుడో అంటూ ఒక్క ఉదుటిని లేచి కూర్చుంది. పావని, పావని అంటూ గావు కేకలు పెడుతూ, అమ్మో నా బిడ్డను ఎవరైనా కాపాడండి రోయ్ అని గుండెలు బాదుకుంటూ కమ్ముల దగ్గరగా వెళ్ళింది. జనం అరుస్తూ ఊర్మిళను వెనక్కి లాగారు. అంతసేపు జనం అరుపులు వినిపించినా వినిపించినట్లుగా ఉందో కాని తల్లి మాటలకు తలెత్తి చూసింది పావని. చూసి ఛీ అని తల్లి వైపు చూసి అనుకునింది. అంతలో నీళ్ల ట్యాంక్ వచ్చేసింది. నీళ్లు చిమ్మడం మొదలెట్టింది. అందరికీ అర్థమైపోయింది పావని కావాలని అక్కడ కూర్చునేసింది అని. మహి రాఖీగాడిని ఏదో ఒకటి చేయమని తొందర పెట్టసాగింది. అంతలో పైనుంచి దుంగ ఒకటి కూలి పావని ముందే పడింది. ఆ ఘటనకు ఉలిక్కి పడింది గాని తప్పించుకునే ప్రయత్నం చేయలేదు పావని. రాఖీగాడికి కూడా విషయం బోధపడిపోయింది. గత్యంతరం లేని పరిస్థితిలో తన ఒంటిపై ఉన్న చొక్కా తీసి ఒళ్ళంతా తడుపుకొని బండిని వెనక్కి లాగి అందులో కూర్చుని బండిని లోపలికి నెట్టమని పురమాయిస్తూ, అప్పటికే వేడెక్కిన తాడు ఎక్కడ తెగుతుందో అని చూసుకొని తనని ఎత్తుకుని కూర్చోగానే ఆలస్యం చేయకుండా గబుక్కున బయటికి లాగేయాలి అని చెప్తూ లోపలికి వెళ్ళాడు భయపడుతూనే. లోపలికి వెళ్లి కాలుతున్న కుర్చీలను, నులక మంచాలను, దుంగలను అతి కష్టంపై దాటుకొని పావని సమీపించి చేయి పట్టుకుని లాగి రా వెళ్దాం అన్నాడు. ఓహో, నేను రాను, నువ్వు వెళ్ళిపో అంది మొండిగా ఏడుస్తూ. ఏయ్, నీకేమైనా పిచ్చా? బయటికి రా అన్నాడు. నేను రాను, కన్న తల్లికే నేను అక్కర్లేనప్పుడు నేనెందుకు బతకాలి అంది మొండిగా. ఏయ్, ఇదా సందర్భం అలగడానికి? మీకు మీకు మధ్యన ఏమన్నా ఉంటే బయట తేల్చుకో అంటుండగానే పైనుండి మరొక దుంగరాలి పడింది. ఏదన్నా ఉంటే బయట మాట్లాడుకుందాం రా, నీ వల్ల నా ప్రాణానికి అపాయం అన్నాడు. అంతలో పావని డ్రెస్సుకు నిప్పంటుకుంది. రాఖీగాడు వెంటనే పావని కౌగిలించుకొని మంటలు ఆర్పేశాడు. ఇక ఆలస్యం చేయడం తగదని పావని భుజాన వేసుకుని దూకుతూ తప్పించుకుంటూ బండి మీదకొచ్చి పడ్డాడు. వెంటనే క్షణాల్లో బయటికి లాగేశారు జనం. అప్పటికే అక్కడకు రాజేంద్రవర్మ చేరుకున్నాడు. విషయం తెలుసుకున్నాడు. ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళిన రాఖీగాడిని చూశాడు. బండి మీద కూతురు బయటకు రాగానే పరుగున దగ్గరకు వెళ్లి కూతురుని దగ్గరకు తీసుకొని రాఖీగాడితో, నీ మేలు మర్చిపోలేని బాబు అన్నాడు. ఊర్మిళ పరుగున చేరుకొని నా బంగారు తల్లి అంటూ ముద్దు పెట్టుకోపోయింది పావని. చీచి, నాటకాలాడకు అంటూ తల్లిని చీత్కరించుకొని దూరం జరిగింది పావని. ఊర్మిళ ఏడుస్తూ, క్షమించు తల్లి, నాకు ఆ క్షణంలో ఏమీ తెలియలేదు అంది మళ్ళీ దగ్గరికి తీసుకోబోతూ. హుంకరించినట్టుగా అని తల్లిని తోసేసింది పావని. ఆ రోజు నుండి పావని తల్లిని ద్వేషించడం మొదలుపెట్టింది. తల్లితో మాట్లాడడం మానేసింది. తల్లిని పిలవడం కూడా మానేసింది. ఆహారం కూడా సరిగ్గా తీసుకునేది కాదు. ఊర్మిళ పావనికి ఎంతో నచ్చజెప్పాలని ప్రయత్నించింది. కూతురి ప్రవర్తనకు రాజేంద్రవర్మ కూడా చాలా బాధపడ్డాడు. భార్యను నిందించడానికి మనస్కరించలేదు. కూతుర్ని దగ్గరకు తీసుకుని చెప్పడానికి ప్రయత్నించాడు. దానికి పావని ససేమిరా అంగీకరించలేదు. మొరటువాడు అనుకున్న రాఖీగాడే నీ భార్య కంటే ఎంతో మేలు, నన్ను కనకపోయినా సంబంధం లేకపోయినా తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడాడు. పైగా నీ భార్య తన ప్రాణాలను కాపాడుకున్నాక నా కోసం జనం మధ్యలో నాటకాలు వేసింది చూడు, దాన్ని తలుచుకుంటేనే చిచి. పావని అలా ఈసడించుకోవడం భార్యాభర్తలు ఇద్దరిని చాలా కృంగదీసింది.
ఊర్మిళ కూతురికి క్షమాపణలు చెప్పింది. ఆ క్షణంలో నాకు ఏం జరుగుతోందో తెలియలేదు. ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియలేదు. నేను చేసింది తప్పే. కానీ నీ మీద ప్రేమ లేక కాదు. నన్ను క్షమించు. నువ్వు అలా చీదరించుకుంటే నేను భరించలేను. దీనికి పరిష్కారంగా నువ్వు ఏ శిక్ష వేసినా భరిస్తాను అని తల్లి ఎంత దీనంగా అడుక్కున్నా పావని కరగలేదు. ఇలా భార్యాభర్తలు ఎంత నచ్చ చెప్పినా పావనిలో మార్పు రాలేదు. పైగా రాఖీ గాడి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో, నేను నీతోనే ఉంటాను అని వాడి ఇంటికాడే ఉండిపోయింది. వాడు మొరటోడు. ఏయ్ పో మీ ఇంటికి, నాకు ఇంకేం పని లేదనుకున్నావా? మరి నన్ను ఎందుకు కాపాడావు? మొండిగా అడిగింది. అలాగైతే ఆ రోజు 10 మందిని కాపాడాను, ఆ 10 మందిని చేసుకోమంటావా? వాళ్ళంతా నిన్ను కాపాడమని అడిగారు, నేను అడిగానా? కన్నబిడ్డను నిప్పుల్లోకి వదిలేసిన కసాయి తల్లి దగ్గర నేను ఉండలేను. రాఖీగాడు పావనిని లాక్కెళ్లి రాజేంద్ర వర్మతో విషయం చెప్పాడు. రాజేంద్ర వర్మ కూతురును కొట్టబోయాడు. పావని తండ్రిని ఎదుర్కొంటూ, మీరు ఏమన్నా అంటే నేను చచ్చిపోతాను, నేను ఉంటే వాడి దగ్గరే ఉంటా, లేదంటే వెళ్ళిపోతా, అంతేగాని ఇక్కడ ఉండను అని తెగేసి చెప్పింది. పావని ఆంటీని ద్వేషిస్తోంది అని సుమతి మహి ఇద్దరికి తెలిసింది. వాళ్ళిద్దరూ పావని దగ్గరకు వచ్చారు. కాలేజీకి ఎందుకు రావడం లేదు? జవాబు చెప్పలేదు పావని. వాళ్ళ ముందర తనకు చాలా అవమానంగా ఉంది. వాళ్ళ అమ్మల కంటే తన తల్లి ఎంతో గొప్పదని, తనను చాలా ప్రేమిస్తుందని ఫోజులిచ్చింది ఇన్ని రోజులు. అది తలుచుకుంటే మరింత బాధగా ఉంది పావనికి. ఇప్పటికే 10 రోజులైంది. క్లాసులు పోతే ఎగ్జామ్స్ ఎలా రాస్తావు? వాళ్ళ ప్రశ్నలకు వేటికి జవాబు ఇవ్వడం లేదు. పాపం ఆంటీ పరిస్థితి గ్రహించాలి కదా. తను ఆ వేడికి తట్టుకోలేకపోయింది. తనే నిప్పుల మీద ఉంటే నిన్నెలా రక్షిస్తుంది? మరీ విడ్డూరం కాకపోతే. అమ్మపై ఇన్ని రోజులు కోపంగా ఉంటారా? అడిగింది సుమతి. మీతో పాటు మేము మా అమ్మలు కూడా ఉన్నాను కదా అడిగింది మహి. నాకంటే ముందు మా అమ్మ వెళ్ళింది, తర్వాతే నేను వెళ్ళాను అంది సుమతి. నిజమే, కానీ మొదట మా అమ్మను పంపాను. ఎందుకంటే తనకు వయసైంది, కంగారులో ఏం చేస్తుందో ఏమో అని. నిజమే, ఆ కష్టకాలంలో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. మరొకరిని కాపాడాలి అన్న ఆలోచన ఎలా వస్తుంది? ఇద్దరిలో ఏ ఒక్కరికి జవాబు చెప్పలేదు, కానీ కళ్ళల్లో నుంచి నీళ్లు మాత్రం కారాయి పావనికి. సరే, నీకు నోట్స్ కావాలంటే మమ్మల్ని అడుగు. మీరు కాలేజీకి వెళ్తున్నారా? నోరు విప్పింది ఆశ్చర్యంగా. అవును, ఆ మరుసటి రోజు వెళ్ళలేదు అంతే. ఎలా? పొద్దున్నే నడిచి వెళ్ళిపోతాం. ఆంటీ మాకు దారి చూపింది, ఇక నడవగలం, మహి చెప్పింది. మళ్ళీ రాఖీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది పావని. ఆ సమయంలో వాడు లేడు. వాడి అమ్మా నాన్న మాత్రమే ఇంట్లో ఉన్నారు. నేను మీ ఇంట్లోనే ఉంటాను. వాడు ఎప్పుడు వస్తాడు? అడిగింది వాళ్ళని. వాడు ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు వెళ్తాడు మాకు తెలియదమ్మా. వస్తుంటాడు, పోతుంటాడు. సరే, నేను ఇక్కడే ఉంటాను. వాడు చెప్పాడా అమ్మా? లేదు. మరి ఎందుకు వచ్చావు? ఆడకూతురివి, ఊళ్ళో వాళ్ళ గోళ ఎందుకమ్మా? మిమ్మల్ని మీరు మార్చుకోండి చాలు. వాడిలా ఎంతో మందిని మభ్యపెట్టి అన్నల్లో చేరుస్తాడు. మీ మంచి కోరే కన్నవాళ్ల మాటలు వినండమ్మా అన్నారు వారిద్దరూ ఒకరి తర్వాత ఒకరుగా. కన్నవాళ్లే చంపేయాలి అనుకుంటే ఎవరి మాట వినాలి? ఎదురు అడిగింది పావని. అంత కష్టం వచ్చిందా తల్లి నీకు? ఎవరా కసాయి తల్లిదండ్రులు? జాలిగా అడిగారు పెద్దాయన. మీరందరూ గొప్పగా మెచ్చుకుంటున్నారే, ఫారెస్ట్ ఆఫీసర్ భార్య, ఆమె నా కసాయి తల్లి, కసిగా అనింది పావని. వెంటనే పావని చెంప చెల్లు అనిపించింది పెద్దావిడ. నువ్వా తల్లి, ఆ మహాతల్లివి అంది కోపంగా వెటకారంగా. ఆ హఠాత్ పరిణామానికి పావని బిత్తరపోయింది. ఆ కసాయి తల్లి నీకు ఇన్ని రోజులు కసాయి తల్లిగా కనిపించలేదమ్మా? మరింత వెటకారంగా ప్రశ్నించాడు పెద్దాయన. అపాయంలో ఏం జరుగుతోందో తెలియని స్థితిలో శారీరక బాధ తట్టుకోలేక నీ తల్లి చేసిన ఒక చిన్న పనికి ఆమెను నువ్వు కసాయి తల్లి అంటావా? మరి నిన్ను ఏమనాలి? వయసులో పెద్దదైన తల్లిని కాపాడకపోగా ఆమెను చుట్టేసుకుంటూ ఆమె ప్రాణాలకు అడ్డు తగిలితే ఊపిరాడిన స్థితిలో ఏ నిర్ణయం తీసుకోగలదు? ఆ స్థితిలో తను నువ్వు ఎవరో కూడా గుర్తించలేదట.
ముక్కు మూసి పెడితే ఊపిరి పీల్చాలి అనుకుంటావా? లేక? పెద్దావిడ మాట్లాడుతుండగానే ముసలోడు గబుక్కున లేచి పావని ముక్కుని గట్టిగా ఊపిరాడకుండా పట్టుకున్నాడు. పావని ఊపిరి తిప్పుకోలేక గిలగిలా కొట్టుకుంది. ఇప్పుడు చెప్పు, నీకేం కావాలి? అడిగాడు ముక్కు వదలక. పావని ముసలాడి చేతులు పట్టుకొని లాగుతూ కాళ్ళు కొట్టుకుంటూ విలవెల్లాడింది. తర్వాత ముక్కు వదిలాడు పెద్దాయన. వెంటనే గట్టిగా ముక్కుతో గాలి పీల్చుకుంటూ ఆయాసపడింది. పెద్దావిడ పావని దగ్గరికి తీసుకొని వీపుపై తడుతూ ఏం ఆలోచించావు అంది. పావని కొంతసేపు ఏం జవాబు ఇయ్యలేకపోయింది. భారంగా తలను పట్టుకొని ఇంకొంచెం సేపు ఉచ్ఛ్వాస నిశ్వాసాలను తీసుకొని జవాబు చెప్పలేక మాట్లాడలేక నీరసంగా చూసింది. ఇప్పుడు అర్థమైందా మీ అమ్మ పరిస్థితి? అడిగాడు పెద్దాయన. మౌనంగా చూస్తూ కూర్చుంది. ఇప్పటికే అర్థం చేసుకోలేకపోతే నీ కర్మ అన్నాడు. నీతో పోలిస్తే మా రాకేష్ ఎంతో మంచివాడు. పిల్లగాడిగా ఉన్నప్పుడు సౌకర్యాలు లేవని అన్నలతో కలిశాడు. తెలియని వయసులో డబ్బు చూసి సంతోషించాడు, కానీ తర్వాత తన జీవితాన్ని కోల్పోయాడు అని తెలుసుకున్నాడు. ఇప్పుడు వారి నుండి బయటకు రాలేక అల్లాడుతున్నాడు. కన్న తల్లిదండ్రులకు ద్రోహం చేశానని బాధపడుతూ ఉంటాడు. కానీ అన్ని సౌకర్యాలు అమర్చిన నీ తల్లికి నువ్వేం చేస్తున్నావో ఆలోచించుకో. చులకనగా పావని వైపు చూస్తూ అంది పెద్దావిడ. అలాగే కూర్చున్న పావనిని కదిలిస్తూ లే, లేచి ఇంటికెళ్ళి మీ అమ్మని అర్థం చేసుకో అంది పెద్దావిడ. ఆలోచిస్తూ మెల్లగా అడుగులు వేస్తోంది పావని. ఎక్కడి నుంచో తల్లి గొంతు వినిపించింది. చుట్టూ చూసింది. శబ్దం వచ్చిన వైపు అడుగులు వేసింది. గోడ చాటుగా నిలబడి చూసింది. ముసుగు వేసుకున్న సన్నగా వంగినట్టు ఉన్న ఒక స్త్రీ. మాటలు వింటుంటే తన తల్లే అనిపించింది. కానీ అదేమిటి అలా అయిపోయింది? ఎంత హుందాగా ఉండేది. ఎదురుగా రాఖీగాడు. అమ్మా, మాట్లాడాలన్నారు? అవును బాబు. అబ్బా, నిలబడలేను, కూర్చుంటాను. అయ్యో, కూర్చోండమ్మా. ఏమైంది అంత బాధపడుతున్నారు? నా కర్మ నాయనా, ఈ దెబ్బే ఆ రోజు నన్ను ముంచింది అంది చీర కాస్త లేపి దెబ్బను ఊదుకుంటూ. అమ్మో, ఏంటమ్మా అంత మొరటుతనం? నన్ను మించిపోయారే. డాక్టర్ దగ్గరికి వెళ్ళారా లేదా? లేదు నాయన, నా బిడ్డకు నేను చేసిన గాయమే నన్ను పీడిస్తుంటే దీని గురించి నేనెక్కడ ఆలోచించేది? ఛీ, నీ కడుపున బుట్టి ఇంత మూర్ఖురాలు ఎట్లయిందమ్మా పావని? పళ్ళు కొరుకుతూ కోపంగా అన్నాడు. అంత మాట అనుకునాయన, అది నాపై అలిగి నా వైపే చూడలేదు. దానికి గాయం గురించే తెలియదు. తెలిస్తే అంత కఠినాత్మురాలుగా ఉండదు. వ్యంగ్యంగా నవ్వాడు రాఖీగాడు. నిజం నాయనా, దాన్ని సంతోష పెట్టాలి అని చూశాను గాని కష్టం తెలియకుండా పెంచాను. లేదంటే మిగతా వాళ్ళలాగా అది ప్రవర్తించి ఉండేది. దానికి ఉదాహరణే నేను బస్టాప్కి నడిచి వెళ్ళడం. ఇంకా భరించలేనట్టు. సరేమ్మా, ఏదో మాట్లాడాలన్నారు? అదే బాబు, మా అమ్మాయిని పెళ్లి చేసుకో. దాని ప్రాణాలను రక్షించావని కాదు, ఒక మనిషిని కాపాడడానికి నీ ప్రాణాలకు తెగించినావు కాబట్టి. నీలాంటి వాడే మా అమ్మాయికి తగినవాడు. నిన్ను మా ఆయనతో చెప్పి అన్నల నుండి తప్పిస్తాను. మా ఊర్లో ఏదో ఒక ఉద్యోగంలో పెడతాను. నాకు నా తల్లి తరపున వచ్చిన ఆస్తి అంతా నీ పేరున రాయిస్తాను అని దీనంగా అంటోంది. రాఖీగాడు రెండు చేతులు జోడించి, అమ్మా, మీ ఉప్పు తిన్నవాడిని, మీ మాట కాదని అంటున్నందుకు క్షమించండి. నాలాంటి వాడికి మీ కూతురు తగదు. నాలాంటి వాడి దగ్గరికి వచ్చి బిడ్డని ఇస్తాను అంటేనే మీరు మీ కూతుర్ని ఎంతగా ప్రేమించారో అర్థమవుతోంది. కానీ మీ ప్రేమను దగ్గర నుండి చూసిన మీ కుమార్తెకు మీరు అర్థం కాలేదు. ఓ చిన్న సంఘటనతో ప్రత్యక్షంగా మీ బాధను చూస్తూ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోక అసహించుకుంటోంది. అంటే తను నాతో సంతృప్తిగా జీవించలేదు. అప్పుడు తప్పు చేశానని బాధపడితే మళ్ళీ మీరే బాధపడాల్సి వస్తుంది. అయ్యో బాబు, తనని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. చిన్నప్పటి నుంచి నేను తనని ఎంతో గారాబంగా పెంచాను. అంచేత అది నన్నే నమ్ముకుని మంచి చెడుల అవగాహన లేకుండా పోయింది. తన కోసం తల్లి ఎంతటి త్యాగాన్నైనా చేస్తుంది అన్న నమ్మకాన్ని నేనే కలిగించాను.
ఒక్కసారైనా నేను నీ కోసం అంత దూరం నడవాలంటే కష్టము అని నా కష్టాన్ని తెలిపి ఉంటే తన అమ్మకి ఏం చేయాలో తెలుసుకునేది. తప్పు నాలో పెట్టుకొని నా కూతుర్ని నిందించడం తప్పు నాయనా. ఏ దరిద్రం నాపై కూర్చుందో నా బిడ్డని నిప్పుల్లో వదిలి వచ్చేశాను. ఆ స్థానంలో మరొకరు ఉంటే అలగడం కాదు చంపేసి ఉండేవాళ్ళు. పాపం నా కూతురు అమాయకురాలు అంటోంది ఊర్మిళ. తల్లి మాటలు వింటున్న పావనికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనెంత మూర్ఖంగా ప్రవర్తించిందో అర్థమైంది. తల్లి ఇంతలా బ్రతిమాలుతున్న రాఖీగాడు మొరటుగా నవ్వుతూ మీది అమ్మ మనసు అన్నాడు. వాడు పైకి అలా అన్నా అందులో నాపై బోల్డంత వెటకారం చూపాడనిపించింది పావనికి. కాని వాడు అన్నది నిజమే. అమ్మ మనసు అమ్మ మనసే. లేదంటే తల్లి వైపు కూడా చూడలేదు తను. ఆ బాధతో ఎంత చిక్కి శల్యమైందో. మహి చాలా మంచిది. తన తల్లిని బాగా చూసుకుంటుంది. తన తప్పు తెలుసుకుని చెంపలు వేసుకుంది పావని. కథ సమాప్తం. ఫ్రెండ్స్, కథ విన్నారు కదా, నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రచయిత గారిని చదివిన వారిని ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.